సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. రాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కార్మికులు బారులు తీరారు. రెవెన్యూ, కార్మిక శాఖల అధికారులు పోలింగ్ ను పర్యవేక్షిస్తున్నారు. గనుల వద్ద కార్మిక సంఘాల నేతల సందడి నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. బెల్లంపల్లి రీజియన్లో సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో కూడా కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బావులుదేరారు. ప్రస్తుతం మనం శ్రీరాంపూర్ ఏరియాలోని బొగ్గని వద్ద ఉన్నాం. ఈ బొగ్గని వద్ద ఓటు హక్కు వినియోగించుకునే పెద్ద సంఖ్యలో కార్మికులు నిల్చున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద కూడా అన్ని పోలింగ్ కేంద్రాలు వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా బెల్లంపల్లి రీజియన్లోని బెల్లంపల్లి, శ్రీరాంపూర్, శ్రీరాంపూర్, మందమర్రి ఈ మూడు ఏరియాలని మూడు ఏరియాలకు సంబంధించి 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 31 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అన్ని పోలింగ్ కేంద్రాలు ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ మొత్తం సింగరేణి ఏరియాలోనే శ్రీరాంపూర్ సంబంధించిన డివిజన్ అత్యంత పెద్ద డివిజన్, ఎక్కువ మంది కార్మికులు ఉన్న డివిజన్. ఈ ఏరియాకు సంబంధించిన కార్మికులే రేపు గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎవరు గెలిచేది డిసైడ్ చేసేది ఈ కార్మికులని చెప్పవచ్చు. 9,000 పైచిలకు కార్మికులు ఉన్న ఈ శ్రీరాంపూర్ డివిజన్ పైనే అన్ని ప్రధాన కార్మిక సంఘాలు దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తోంది. శ్రీరాంపూర్ ఏరియా కార్మికులే రేపు సింగరేణికి సంబంధించిన ఫలితాలను సాధించే పరిస్థితి. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కూడా ముఖ్యంగా ఏఐటీకి సంబంధించిన నేతలంతా కూడా గనుల వద్దే ఉంటూ ఆ కార్మికులకు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో కూడా ఆ కార్మికులంతా కూడా వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించి ఏఐటీసీ మొదటి నుంచి కూడా ధీమాతో ఉంది. ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో ఏఐటీసీ ఉంది. అదే సమయంలో ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఎన్టీసీ క్రమేణా పుంజుకుంది. ఈ నేపథ్యంలో ఐఎన్టీసీ కూడా ఎత్తులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఓటమి తర్వాత టీబీజీ కేసు పూర్తిస్థాయిలో చతికిలపడడం, టీబీజీ కేసు సంబంధించిన కొంతమంది నేతలు అటు ఐఎన్టీసీలో చేరడం, ఇవన్నీ కూడా ఐఎన్టీసీ తమకు కలిసి వస్తుందని చెప్పి నమ్ముతున్నారు. అయితే ఏఐటీసీకి సంబంధించిన నేతలు మాత్రం పూర్తిస్థాయిలో ధీమాలో ఉన్నారు. ఏదైతే గతంలో బీఆర్ఎస్ పాలనలో టీబీజీ కేసు నేతలు ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన నేతలంతా కూడా ఐఎన్టీసీలోకి వెళ్లారు. ఖచ్చితంగా కూడా కార్మికులందరూ వారికి వ్యతిరేకంగా ఉన్నారు, తమకే దీవిస్తారని చెప్పి కూడా ఏఐటీసీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రెండు సంఘాల నేతలు కూడా ఖచ్చితంగా గెలుపు ధీమాతో ఉన్నారు. అయితే కార్మికులు ఎవరిని ఆదరిస్తారనేది ఇప్పటికీ బయటకు పడకపోయినా కూడా ట్రెండ్స్ పట్టు చూస్తే మాత్రం ఏఐటీసీ సంబంధించి కొంత అనుకూల వాతావరణం కనిపిస్తోంది. మొత్తం మీద కూడా గత ఎన్నికలతో పోలిస్తే గత ఎన్నికలు సాధారణ ఎన్నికలకు మించి జరిగాయి. ప్రధానంగా బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ పార్టీ సాక్షాత్ కేసీఆర్ రంగంలో దిగారు. గత ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి. అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి అవేమీ లేకపోయినా కూడా రెండు కార్మిక సంఘాలు మాత్రం ప్రచారం చేశాయి, హోరావోరుగా ప్రచారం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద కూడా ఈ ఎన్నికల ద్వారా సింగరేణిలో తమ పట్టు నిరూపించుకుంటామని చెప్పి ఏఐటీసీ చెప్తుంది. అయితే గత వైభవం సాధిస్తామని చెప్పి ఐఎన్టీసీ చెప్తుంది. ఇప్పటి వరకు జరిగిన 6 ఎన్నికల్లో 3 సార్లు ఏఐటీసీ గెలిచింది, ఒక్కసారి ఐఎన్టీసీ, మరో 2 సార్లు టీబీజీ కేసు గెలిచింది. ఈసారి మాత్రం గత మొన్నటిదాకా కూడా అధికారిక గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీ కేసు పరిస్థితి ఒక్కసారిగా మారింది. పూర్తిస్థాయిలో డీలా పడ్డ పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరిగి విజయం సాధిస్తామని చెప్పి ఏఐటీసీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కార్మికుల సమస్యల పరిష్కారం కావాలన్నా, సంస్థ బాగుపడాలన్నా కూడా ఐఎన్టీసీని ఆదరించాలని చెప్పి కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఐఎన్టీసీ మద్దతుగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికీ ప్రచారం చేశారు, పోల్ మేనేజ్మెంట్ కూడా చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కార్మికులు ఎవరిని ఆదరిస్తారని చెప్పి కూడా ఆసక్తిగా మారింది. ఈ సాయంత్రం 5 గంటల తర్వాత 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా బెల్లంపల్లికి సంబంధించి, మంచిర్యాల జిల్లాకు సంబంధించి బెల్లంపల్లి ఏరియా ఓట్ల లెక్కింపు ముందుగా పూర్తవుతుంది. చివరిగా మొత్తం సింగరేణి వ్యాప్తంగా అత్యధిక ఓట్లున్న శ్రీరాంపూర్ ఏరియా ఓట్ల లెక్కింపు మాత్రం అర్ధరాత్రి వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. శ్రీరాంపూర్ ఓట్ల లెక్క తర్వాతనే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏ సంఘం గుర్తింపు కార్మిక సంఘం కాబోతుందో తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాస్తో